హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ రావాలంటే అంటే అండం రిలీజ్ అవ్వాలంటే ఈ 4 హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేంటో మనం తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ట్రీట్మెంట్ పరంగా వచ్చినప్పుడు సెకండ్ డే కొన్ని హార్మోన్స్ ఎవాల్యుయేట్ చేస్తాము. అదేంటంటే FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH లుటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్. ఈ 4 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ ఈ హార్మోన్స్ అన్ని కూడా మనకు బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అండ్ డే 2 నుంచి ఏంటంటే మనకు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యేసి అదేంటంటే డైరెక్ట్గా మనకు ఓవరీస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకేంటంటే ఓవరీ అండాశయం నుంచి ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నిదానంగా గ్రాడ్యువల్లీ ఎగ్ సైజ్ అనేది పికప్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు అట్ ద సేమ్ టైం ఎగ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే దాంతోపాటు సైమల్టేనియస్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ ఏంటి, ఆ హార్మోన్ ఏంటంటే మన గర్భసంచి లోపల పొర పైన యాక్ట్ అవుతుంది. దానిపైన ఎఫెక్ట్ ఉండి ఆ పొర మందం పెరగడానికి, ఆ పొరది వాస్కులారిటీ బ్లడ్ సప్లై బాగుండడానికి హెల్ప్ అవుతుంది ఆ హార్మోన్. సో ఇక్కడ ఏమో ఎగ్ డెవలప్మెంట్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం గర్భసంచి లోపల పొర కూడా థిక్నెస్ పెరగడం అంటే మందం పెరగడము, దాని బ్లడ్ సప్లై పెరగడం జరుగుతుంది. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ సైకిల్ అంటే ఓవులేషన్ అయ్యే టైంకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంలో LH పీక్ అవుతుంది. అంటే LH హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పెరిగేసరికి ఏంటంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ LH సర్జ్ అక్కడ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అవ్వగానే దాని నుంచి ఏంటంటే కార్పస్ లుటియం ఫామ్ అయ్యి దాని నుంచి మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏంటి, మనకు సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్ వీర్యకణం కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడాలి అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కంపల్సరీ ఉండాల్సిందే. అందుకని కొందరికి ఏంటంటే ఎగ్ వీర్యకణం కలిసిన ఎంబ్రియో అతుక్కునే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనకి లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాడీలో తక్కువగా ఉన్నప్పుడు అదేంటంటే మనకి ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి హెల్ప్ ఉండకపోవచ్చు, ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే మనకు ఈవెన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అక్కడ LH సర్జ్ అవుతూలోనే ఓవులేషన్ అవ్వంలోనే ఇమీడియట్గా ప్రొజెస్ట్రాన్ సెక్రీట్ అవుతుంది. సో అదేంటంటే మనకి లాస్ట్ 15 డేస్లో ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ అంటే ప్రెగ్నెన్సీ నిలబడడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ అన్నట్టు. సో ఈవెన్ మనం ట్రీట్మెంట్ పరంగా వచ్చిన వాళ్ళకు కూడా మనకు లాస్ట్ 10 డేస్ ఆఫ్ సైకిల్లో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ పెడతాం. ఇది ఎందుకోసం అంటే ఒకవేళ ఎగ్ వీర్యకణం కలిసిందే అనుకోండి, ప్రెగ్నెన్సీ నిలబడడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో అలా మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం. ఏదైతే న్యాచురల్ సైకిల్లో అవుతుందో అది అవ్వనప్పుడు మనం బయట నుంచి సపోర్ట్ పెడతాం అన్నట్టు. సో ఈ 4 హార్మోన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దీంతో పాటు థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గులున్నా, ప్రొలాక్టిన్ లెవెల్స్ హెచ్చు తగ్గులున్నా కానీ మనకి ఎగ్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోవచ్చు అండ్ ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు. అండ్ ఎస్పెషల్గా PCOD పేషెంట్స్లో వాళ్ళకి ఏంటంటే LH హార్మోన్ ఎక్కువ ఉండేసరికి అదేంటంటే ఓవులేషన్ అవ్వదు అన్నట్టు. అంటే బేసికల్లీ ఎగ్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే చాలా ఎగ్స్ ఉంటాయి, బట్ అన్ని కూడా చిన్న చిన్న సైజ్ అంటే ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోతుంది, ఫర్దర్గా పెరగకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం LH హార్మోన్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే వాళ్ళకు ఎగ్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇబ్బంది, అంటే యానోవులేషన్ అంటాం, ఎగ్ రిలీజ్ అవ్వదు. అండ్ కొందరికి ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే లుటినైజ్డ్ అండర్చర్డ్ ఫాలికల్ అంటే ఫాలికల్ ఈవెన్ దో సైజ్ మంచి సైజ్ వచ్చినా కానీ బట్ ఎగ్స్ కొందరికి రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకుండా అది సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే పేషెంట్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకు, లేదు ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో లేకుండా PCOD సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అతి కష్టంగా ఒక ఎగ్ 1